ఇటీవల రవీంద్ర భారతి వేదికగా నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో నాట్య గురువులు డాక్టర్ రంగజ్యోతి, తెలంగాణ ఉద్యమ నాయకురాలు ఈదునూరి పద్మలు శివంగి ఉమెన్స్ పవర్ అవార్డును అందుకుని మహిళా శక్తికి మరో మెట్టు ఎక్కించారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని జయహో మహిళా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జక్కిన శ్రీలత నేత నాయకత్వంలో ఘన సన్మాన సభను నిర్వహించారు. పలువురు ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం గౌరవ వాతావరణంలో ఉత్సాహభరితంగా సాగింది. అవార్డు గ్రహీతలను పూలమాలలతో, శాలువాలతో సత్కరించి వారి కృషిని కొనియాడారు. మహిళల సాధికారతకు వారు చేసిన సేవలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దయానంద్ గాంధీ, దామర శంకర్, దయా నర్సింగ్, ఏలేశ్వరం, వెంకటేశ్వర్లు, రాజేష్ శర్మ, కొమ్ము కుమార్, యాదవ్ కుమార్ పటేల్, శ్రీకాంత్ యాదవ్, విజయ్, సర్వేష్, దేవా నాగభూషణం గౌడ్, బతుకుల రాజన్న, జనగం నరసన్న, రమా, సునీత, రాజేశ్వరి తదితరులు పాల్గొని అభినందనలు తెలియజేశారు. శివంగి ప్రధానంగా ఈ కార్యక్రమం నిర్వహించిన శ్రీలతకు వందనం. ప్రధానంగా మహిళా స్వచ్ఛంద సేవా సమితి ద్వారా వారు నిర్వహించినటువంటి చిన్న సత్కారానికి వారికి మనము ఇలాంటి చక్కటి కార్యక్రమాలు నిర్వహించిన శ్రీలత గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇదే ఫస్ట్ ప్రోగ్రామ్ కాదు. శ్రీలత గారు నేను ఆల్రెడీ కొన్ని సంవత్సరాల క్రితం నుండి చూస్తున్నాను. తను ముగ్గుల కాంపిటీషన్స్ కానివ్వండి, బతుకమ్మ సెలబ్రేషన్స్ కానివ్వండి, వాటికి ఆమె కార్యక్రమాలకి నేను జడ్జిమెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇలా మమ్మల్ని అంటే సన్మానాలు, సత్కారాలు అవి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మనం అందరం కలిసి ఇంకా మన ముందు తరాలు, ముందు కళాకారులకు సన్మానించుకోవాలని నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్గా అవార్డ్స్, రివార్డ్స్ అంటే మనం సౌత్ ఇండియా కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాం కాబట్టి మన చేతుల మీదుగా ఎంతో మందికి రికార్డ్స్ ఇస్తున్నాము. మనం తీసుకోవడం అంటే నాకు ఇందులో కొంచెం ఇష్టం ఉండదు. కానీ ఇది ఏంటంటే ఇక్కడ మనం అందరూ కలిసి అంటే కొందరు పరిచయం ఉన్నారు, కొందరు పరిచయం లేరు. వీళ్ళందరినీ ఒక కొత్త పరిచయం ద్వారా తెలుసుకోవడం సంతోషంగా ఉంది. ఇక్కడికి అందుకే రావడం జరిగింది. నెక్స్ట్ గాంధీ సార్ ఎన్నో కార్యక్రమాలకి దామర శంకర్ సార్ కానివ్వండి, దయా నర్సింగ్ గారు కానివ్వండి,
సార్ గారికి, అంటే వీళ్ళు నాకు ఒక గురువులతో సమానంగా నేను చెప్తున్నాను. దేవ గారు, దేవ ఆల్రెడీ ఒక డాన్స్ మాస్టర్గా మేము కలిసి వర్క్ చేసినాం. సర్వేష్ కానివ్వండి, రాజనర్సు గారు, ఆయన పాటలు వింటూ ఉంటాను. ఇక్కడ ఇంకా మిగతా వారి గురించి తెలియదు నాకు. ఏంటంటే ఎలాంటి ప్రోగ్రామ్స్ జరిగినా అందరం కలిసి ఇతరులను ఇంకా సత్కరించుకోవాలని ఆశ ఉంది. కాబట్టి ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నా ఇన్వైట్ చేయండి, కానీ సన్మానానికి కాదు, ఇతరులను సన్మానించడానికి మాత్రం పిలవండి. ఖచ్చితంగా వస్తాను. ధన్యవాదాలు ఛాన్స్ ఇచ్చినందుకు. ఉన్న ప్రజలందరికీ తెలియజేసినటువంటి మా గాంధీ సార్కు నమస్కారం, ప్రత్యేక వందనాలు. అదేవిధంగా అవార్డు తీసుకున్నామని చెప్పి అక్క వాళ్ళను సత్కరించాలి, ఏదో రకంగా మన వాళ్ళని మనం సన్మానించుకోవాలి అని చెప్పి ఒక మంచి ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జేఓ మహిళా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు శ్రీలత గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు దావర శంకరన్న గారికి, ఏలేశ్వరం వెంకటేశ్వర్ల గారికి, మా గురువులు దయా నరసింగన్న, బతుకుల రాజన్న, వేదిక ముందు ఉన్నటువంటి జనగామ రాజనర్స్ అన్న, కుమారన్న, ఆ కుమారన్న, తమ్ముడు విజయ్, అందరికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కళాభివందనాలు తెలియజేస్తూ, ఈ ఉద్యమం నా చిన్నతనం నుండే ఉద్యమంలో ఉన్నాను, ఒక విప్లవంలో పుట్టాను అని చెప్పి నాకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా చెప్పడం జరిగింది. నేను ప్రజల మనిషిగా, ప్రజల కోసం పాటుపడే కళాకారినిగా ప్రజాక్షేత్రంలోకి నా చిన్నతనంలోనే అడుగుపెట్టాను. అదే కమిట్మెంట్ తోటి ఇప్పటి వరకు ప్రజల పక్షాన్నే నా పాట, నా మాట వినిపిస్తున్నాను. ఉద్యోగరీత్యా సాంస్కృతిక సారథిలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా ఉద్యోగం వరకే ఉద్యోగరీత్యా నా ఆలోచనలు ఉంటాయి. ఆ తర్వాత అంతా కూడా నా తపన అంతా కూడా ప్రజల పక్షాన్నే ఉంటుంది, ప్రజల కోసమే నా ఆరాటం ఉంటుంది అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. నేను ప్రజల కోసం గజ్జెగట్టి పాట పాడడానికి నా చిన్నతనంలో నాకు గజ్జెలు కట్టిండ్రు ఇక్కడ ఉన్నటువంటి రాజన్న, దయా నరసింగన్న. నాకు డ్యాన్స్ రాకపోతే డ్యాన్స్ నేర్పించిరు, పాట రాకపోతే పాట నేర్పించిరు. 1990లో నేను చిన్నదాన్ని. కేవలం మాటలే కాదు, పాటల ద్వారా కూడా సభను రంజింపజేసేటువంటి ఒక గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. అంటే వారు ఇచ్చేటువంటి సాహిత్యం అనేది చాలా గొప్పగా ఉంటుంది. మరి వారు పద్మ గారు కూడా వారి గురించి గోదావరి ప్రాంతంలో తెలియని వాళ్ళు ఉండరు, కొత్త కాదు వీళ్ళిద్దరు. మరి వీళ్ళిద్దరికి ఈ మధ్య రవీంద్ర భారతిలో ఒక మంచి పురస్కారం వచ్చింది. అది చిన్న పురస్కారం కాదు, వాస్తవానికి చెప్పాలంటే పీపుల్స్ మీడియా అనే ఒక మీడియా సంస్థ, ఒక గొప్ప సంస్థ. ఒక మాటలు చెప్పాలంటే వార్తలు ఇస్తుంది, అది అన్ని ప్రాంతాల నుండి వార్తలు సేకరించి పెద్ద పెద్ద పత్రికలకి అమ్మేస్తుంది అన్నట్టు, అమ్ముతుంది. అంటే ఇవ్వడం జరుగుతుంది. అంటే వార్తా సంస్థ అంటారు దాన్ని. ఇప్పుడు పెద్ద పెద్ద పత్రికలు వాళ్ళు వార్తలు ఉంటారు, వాళ్ళకి ఏమైనా వెంబడి రావు. అన్ని ప్రాంతాల విలేకరులు ఉండరు. ఇప్పుడు ఎక్కడో అమెరికా గురించి రాస్తారు, అమెరికాలో వాళ్ళకి విలేకరులు ఉండరు. అమెరికాలో జరిగేటువంటి వార్తలను వీళ్ళు అక్కడికి వెళ్ళుకొని వీళ్ళు ఇక్కడ నుండి కోఆర్డినేషన్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఆ వార్తా సంస్థ ఒక గొప్ప ఆలోచన చేసింది. ఏంటంటే కేవలం మహిళామణులే, అందరు కాదు, మహిళామణులకు మాత్రమే పురస్కారాలు ఇవ్వాలి, వాళ్ళకు ప్రోత్సహించాలి, సమాజంలో ఒక గుర్తింపు ఇవ్వాలి. మరి అట్లా గుర్తింపు ఇవ్వాలంటే కేవలం కళారంగమో, నటన రంగమో, సేవా రంగమో కాదు. వాళ్ళు చాలా మంచి గుర్తిస్తారు. వాళ్ళు గుర్తించింది మన గోదావరి ప్రాంతంలో ఇద్దరిని, జ్యోతి గారిని, అదే పెద్దపల్లి అంటే వేరే దగ్గర పక్క పెట్టారు. గోదావరి అయితే మన ఇద్దరికి, పద్మ గారికి, వీళ్ళిద్దరు కూడా. ఏంటంటే ఇది శివాంగి పవర్, ఉమెన్ పవర్, శివాంగి ఉమెన్ పవర్ అనే అవార్డు అంటే అది ఆత్మీయ పురస్కారం. ఒక మాటలు చెప్పాలి, దాన్ని మంచి పేరు పెట్టారు. మరి అక్కడ ఆ పురస్కారం అందుకునేటప్పుడు ఇచ్చిన వాళ్ళు ఎవరయ్యా అంటే ఒక సంచలనమైనటువంటి జర్నలిస్టు రఘు అని, తొలి వెలుగులో చాలా గొప్ప జర్నలిస్ట్ ఆయన. అంటే ఏదైనా ప్రభుత్వ పాలకులను కానీ ప్రతిపక్షాలను కానీ దుమ్ము దురుపుతారు. ఒక మాట చెప్పాలంటే తీర్మాన మల్లన్న వేరే టైప్ ఉంటుంది, ఈయన వేరే టైప్ ఉంటుంది. మరి ఆయన చేతుల గుండా వీళ్ళు అందుకోవడం జరిగింది. అందుకొని ఈరోజు
మన గర్వకారణం. మనకు మాటలు చెప్పాలంటే శివంగి ఉమెన్ పవర్ను తీసుకోవడం అంటే వాళ్ళు ఇతరుగా తీసుకునేది నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కళాకారులు వాళ్ళ రంగానికి సంబంధించిన ప్రతి ఒక్కరు తీసుకున్నట్టుగా భావిస్తూ మరి వాళ్ళిద్దరిని సత్కరించాలి. సత్కారం కాదు కానీ అభినందించాలి. అభినందిస్తే ఇంత వేరే కళాకారులకు కూడా ప్రోత్సాహం ఉంటుంది. ఇది కొన్న అవార్డు కాదు, ఎవరినో అంటే మనం బాగా పైరవ చేసుకొని తీసుకున్న అవార్డు కాదు. ఈ రెండు చాలా గొప్ప అవార్డు. ఆ గొప్ప అవార్డు పొందిన వాళ్ళకు మనం పురస్కారానికి మనం సత్కరిస్తే మన కళారంగానికి మనం ఇక్కడ ఉన్నటువంటి మన రంగాలకు మనం సత్కరించుకుంటాం అనేటువంటి ఉద్దేశం కానీ జక్కిని శ్రీలత నేత